మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా నిధులు వచ్చినా మాకు సంతోషమే, కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు, ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు, మనము పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి మనం ఉన్నదాన్ని మనము ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి ఈరోజు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష.